ఓకే. ఈరోజు పీవీసీ కార్డు చాలామంది కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతున్నారనమాట. ఈ పీవీసీ కార్డు ఎలా చేసుకోవాలి? దాని సెట్టింగ్స్ అవి ఏం చేసుకోవాలి అని చెప్పేసి. జనరల్‌గా మనం ఫోటోషాప్‌లోనే చేస్తారు ఎవరైనా సరే. కాకపోతే ఒక్కొక్క కార్డ్‌కి ఒక్కొక్క మెజర్‌మెంట్ ఉంటదనమాట. అయితే ఈ కార్డ్ అనేది చాలా రకాలుగా తీస్తూ ఉంటారు. కొంతమంది మ్యాక్సీ పేపర్‌లో తీస్తూ ఉంటారు. అంటే 4x6 పేపర్ ఉంటది కదా! మ్యాక్సీ పేపర్. దాని మీద తీస్తారు. కొందరు A4లో తీస్తారు. ఎందులోనైనా తీసుకోవచ్చు. కానీ ప్రాసెస్ అంతా ఒకటే అనమాట. కాకపోతే కొన్ని కార్డ్స్ ఉంటాయి. మనకి పీవీసీ కార్డ్ అంటే మాక్సిమం మనకి ఏటీఎం కార్డ్ ఉంటుంది కదా, దాని సైజులోనే ఉంటుంది. లేదు మీరు ఇంకో కార్డు తీయాలనుకో, వేరే టైప్ కార్డు తీయాలనుకోండి, అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, ఆ కార్డును నెక్స్ట్ ఏటీఎం కార్డు సైజు ఒకటే కాదు కదా. కాబట్టి మీరు ఏ కార్డు తీసుకున్నా సరే, అంటే ఏ కార్డు ప్రింట్ చేసినా సరే, మీరు ఆ కార్డు విడ్త్ ఎంత వస్తుంది, హైట్ ఎంత వస్తుంది అనేది మీరు స్కేల్ తోటి అయితే చేయాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది, ఇది ఏటీఎం కార్డు అనమాట. ఈ ఏటీఎం కార్డుని మనకి విడ్త్ ఎంత వస్తుంది, హైట్ ఎంత వస్తుంది అనేది మనం స్కేల్తో అయితే మనం మెజర్మెంట్ చేయాలి. అంటే ఎన్ని సెంటీమీటర్లు వస్తుంది అనేది చూసుకోవాలి, విడ్త్ హైట్ను. దాని ప్రకారంగా మనం ఫోటోషాప్లోకి వెళ్ళి క్రాప్ చేసుకొని దాన్ని మనం అయితే చేసుకోవచ్చు. అయితే మొత్తం టోటల్గా మీకు లామినేషన్ చేసే వరకు కూడా మీకు చూపిస్తాను. లామినేషన్ అని చెప్పేసి ఎందుకన్నానంటే, చాలామంది పీవీసీ కార్డ్స్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ప్రింటర్ అనేది చాలా కాస్ట్ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ప్రింటర్ అనేది చాలామంది కొనుక్కోలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఇంక్జెట్ ప్రింటర్ ఎలా ఉంటుంది కదా, అదైతే మీకు 8,000 నుంచి అయితే ఉన్నాయి ఇంక్జెట్ ప్రింటర్స్. మనకి పీవీసీ మిషన్స్ అయితే ఇంచుమించు ఒక 25,000 పైనే. అమెజాన్లో మనకి లామినేటెడ్ డ్రాగన్ షీట్స్ అని చెప్పేసి దొరుకుతాయి అనమాట. అవి A4లో ఉంటాయి షీట్స్. అందులో మ్యాక్సీ సైజులు ఉన్నాయో లేవో మరి చూడలేదు నేనైతే. A4లో అయితే ఉన్నాయన్నమాట. అవి తీసుకోండి. అవి తీసుకుంటే కనుక మీరు ఇంక్జెట్ ప్రింటర్లోనే మీరు పీవీసీ కార్డ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇది ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ వస్తుంది మధ్యలో, కానీ ప్రింట్ అనేది మనకి ఈ లామినేటెడ్ తాలూకుది వస్తుంది అనమాట. అంటే దానిపైన వస్తుంది మీకు. అది బాగుంటుందిలేండి, సేమ్ పీవీసీ కార్డ్ లాగే ఉంటుంది అనమాట. అయితే చాలామంది కాస్ట్ అనేది పెట్టలేరు, అందువల్ల మీకు ఈ సజెషన్ అయితే ఇస్తున్నాను. అయితే కొంతమంది ఫోటో పేపర్ మీద కూడా తీస్తూ ఉంటారు, దాన్ని మళ్ళీ లామినేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది ప్రతిదానికి ఒకటే, ఒక విధంగా చేయాలి. కాకపోతే అక్కడ కార్డ్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట. అంటే కొంతమంది ప్లాస్టిక్ కార్డ్ పెడతారు, కొంతమంది ఫోటో కార్డ్ పెడతారు, కొంతమంది డ్రాగన్ షీట్స్ పెడతా ఉంటారు అనమాట. ఈ ఫోటోషాప్లో మనమే సొంతంగా చేసుకోవచ్చు. మీకు సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి, దొరుకుతాయి చాలా వరకు. అవి ఏంటంటే పెయిడ్ అనమాట. మనం పేమెంట్ కట్టి మన సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అంత ఇబ్బంది ఎందుకు, అవి ఏంటంటే 3,000 4,000 కాస్ట్ ఉంటాయి అనమాట. ఈ పీవీసీ కార్డ్స్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్స్ అంత కాస్ట్లు పెట్టి అంత అనవసరం అనమాట. మనం ఫోటోషాప్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను నేను. అయితే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర డ్రాగన్ షీట్స్ అయితే లేవు, అయిపోయాయి అనమాట. నేను ఇప్పుడు మీకు ఫోటో పేపర్ మీద తీసి చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే. ఆ ఫోటో పేపర్ తీసి దాన్ని లామినేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే చూద్దాం. ప్రజెంట్ నాది ఒక కార్డ్ అయితే ఉంది, నేను అదే చేసి చూపిస్తాను మీకు. చూడండి, చూసి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. పెద్ద సెట్టింగ్స్ అయితే ఏముండవు అనమాట, ఓన్లీ క్రాప్ తర్వాత చూపిస్తాను లేండి మీకు. చూడండి ఒకసారి చిన్న డెమో ప్రాసెస్ అయితే. మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ముందు మీరు ఏ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసినా, తర్వాత పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసినా, ఏం చేసినా సరే మనకి ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది కదా. అంటే ఈ పీడిఎఫ్ అనే కాదు, ఏదైనా ఉన్నాయండి, మీకు ఒక ఫైల్ అయితే ఉంది. ఇప్పుడు మామూలుగా దీన్ని పీడిఎఫ్లో ఉన్నదాన్ని మనం జేపీజేలో అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. పీడిఎఫ్ అనేది మనకి కరెక్ట్గా రాదు ఫోటోషాప్లో, అంటే మెజర్మెంట్ క్రాప్ చేసేటప్పుడు కొద్ది తేడా వస్తుంది అనమాట. దీన్ని జేపీజే ఫైల్లో కన్వర్ట్ చేయండి. మీరు కన్వర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఐలో పీడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయన్నమాట కన్వర్టింగ్. అయితే పీడిఎఫ్ టు జేపీజే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేనైతే కన్వర్ట్ చేసి జేపీజేలో అయితే కన్వర్ట్ చేసేస్తాను. మీకు ఇక్కడ పాస్వర్డ్ కూడా అడిగినా మీకు అక్కడ పాస్వర్డ్ ఇచ్చి మీరు డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. పాస్వర్డ్ ఇచ్చి సెండ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మనకి అది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. అయితే మీరు కన్వర్ట్ చేయకపోయినా పీడిఎఫ్ అనేది మనం ఫోటోషాప్లో తీసుకోవచ్చు. మీరు అలా అయితే అలాగా, ఇలా అయితే అలాగా మీరు ఇష్టం చేయండి. అయితే నేను ఇప్పుడు ఫోటోషాప్ అనేది ఓపెన్ చేశాను. అయితే మనం ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం ఫోటోషాప్లో అయితే తీసుకోవాలన్నమాట. అయితే మనం ఫైల్కి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారనుకోండి, మనకు డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం తీసుకుందాం. అంటే నేను మామూలుగా తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడం కోసం నేను పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ చూపించకూడదు కదా, అందుకు. మనం స్కాన్ చేసిన ఫైల్స్ ఇలాగే ఉన్నాయనుకోండి, అదైనా మనం తీసుకోవచ్చు. ఒక 2 ఫైల్స్ ఒకటి స్కాన్ చేసిన ఫైల్స్ నా దగ్గర 2 ఉన్నాయి. ఆ 2 కూడా నేను తీసుకుంటాను. అంటే డౌన్లోడ్ చేసిందే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నాకు ఏంటంటే ఇందులో ఒకటి కావాలన్నమాట. నేను మీకు చూపించడం కోసం పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే మీకు నేను చూపిస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ మనం ఇందులో నాకు ఒకటి కావాలి, ఏదో ఒకటి. జస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ క్రాప్ చేసుకోవాలి. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలనేది, ఫ్రంట్ అవనియండి, బ్యాక్ అవనియండి.
మనం క్రాప్ చేసుకోవాలంటే మనకి పీవీసీ కార్డ్ అనేది ఎంత సైజులో ఉంటుంది, విడ్త్ వచ్చేసి మనకి 8.5, హైట్ వచ్చేసి 5.5 సెంటీమీటర్లో ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన క్రాప్ సింబల్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి విడ్త్ హైట్ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. తర్వాత రిజల్యూషన్ అనేది ఎప్పుడు కూడా మనకి 300లోనే ఉండాలి. 300లో ఉంటే మనకి క్లారిటీగా వస్తుందన్నమాట. ఇప్పుడు 8.5, 5.5 మనం ఇచ్చేసాం కదా. దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ నుంచి మనం డ్రాగ్ చేద్దాం. మౌస్ తోటి డ్రాగ్ చేసాం అనుకోండి, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. నాకు ఇంతవరకే కావాలి, అక్కడ వరకు పెట్టేసి నేనైతే ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయగానే మనకి క్రాప్ అయిపోద్ది అనమాట. దీన్ని ఏం చేద్దాం అంటే మినిమైజ్ చేద్దాం. ఇక్కడే మినిమైజ్ చేయాలి, మొత్తం టోటల్గా మినిమైజ్ చేస్తే మొత్తం మినిమైజ్ అయిపోద్ది అనమాట. అంటే ఫోటోషాప్ మొత్తం అంతా వచ్చేస్తుంది. అది కాకుండా మళ్ళీ ఇక్కడ మనకి మినిమైజ్ సింబల్ ఉంటుంది, అంటే ఓన్లీ ఈ ఇమేజ్ని మనం చేసుకోవడానికి అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మనకి రెండే ఫైల్లో కూడా సేమ్ ఇంకో ఫైల్ అయితే అంటే బ్యాక్ సైడ్ తీసుకుందాం. నేను మీకు చూపించడం కోసం జస్ట్ రెండు కూడా అవే చూపిస్తున్నాను. మీరు వేరే ఫైల్ ఏమైనా ఉంటే అది చేసుకోండి. అయితే నేను ఇది కూడా క్రాప్ చేసి జస్ట్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ రెండు కూడా వచ్చాయి కదా, రెండు ఫైల్స్ అయితే మనకు వచ్చాయి, బ్యాక్ ఫ్రంట్. మీరు A4లో తీయాలనుకుంటున్నారా, 4x6లో తీయాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు Ctrl+N ప్రెస్ చేశారనుకోండి, మనకు ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే న్యూ షీట్ అనమాట. లేదు ఫైల్కి వెళ్ళి న్యూకి వెళ్ళినా సరిపోద్ది. మీరు A4లో కావాలనుకోండి, A4 సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకు ఒక షీట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఫోటోషాప్లో మూవ్ టూల్ ఉంటుంది అనమాట. ఈ మూవ్ టూల్లో జస్ట్ ఇది క్లిక్ చేసి దీని నుంచి దీని మీదకి డ్రాగ్ చేసుకోవడమే. సేమ్ రెండో ఫైల్ని కూడా దీని నుంచి దీన్ని డ్రాగ్ చేసుకోవడమే. చేసుకున్న తర్వాత మనకి ఈ A4 షీట్లోకి అయితే రెండు వచ్చాయి కదా. మళ్ళీ వీటిని మనం మెజర్మెంట్ అనేది పొడవు పెద్ద చేయడం చిన్న చేయడం అలా చేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి అదే మెజర్మెంట్లో. దీన్ని మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుంటాం అనమాట. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి, ఇలా కరెక్ట్గా సమానంగా పెట్టుకున్న తర్వాత ఈ మనకి రెండు లేయర్స్ కదా ఈ రెండును. అయితే మనకి ఇవి రెండు లేయర్స్ కాబట్టి ఈ రెండు లేయర్స్ను ఒకటే చేయాలనుకోండి, జస్ట్ దీని మీద క్లిక్ చేసి Ctrl+E అన్నారనుకోండి, రెండు కలిపి ఒకటి అయిపోతాయి అనమాట. మీకు ఇప్పుడు తెలుసా, ఇప్పుడు మీరు మూవ్ చేసుకుంటే రెండు కూడా ఒకటే మూవ్ అవుతాయి అనమాట, ఎందుకంటే మధ్య అయిపోయాయి కాబట్టి. A4లో ప్రింట్ తీయాలనుకున్నప్పుడు మాత్రమే A4లో తీసుకోవాలి ఇలాగా. ఒకవేళ మీరు మ్యాక్సీ సైజ్ పేపర్ ఉందనుకోండి, ఇది క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసి నో అని కొడేస్తే మీకు పోద్ది అనమాట. మనకి రెండు ఫైల్స్ కూడా ఇలాగే ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు మ్యాక్సీ పేపర్లో తీయాలనుకోండి, సేమ్ Ctrl+N ప్రెస్ చేయండి. లేదనుకుంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి 4x6 అనమాట. 4x6ని మ్యాక్సీ పేపర్ అంటారు. 4x6 క్లిక్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్ 300 పెట్టుకోవాలి. ఓకే చేశారనుకోండి, ఇది 4x6 పేపర్ అనమాట. మీకు అర్థమైందా? సేమ్ ఇదే మూవ్ టూల్ పట్టుకొని ఈ రెండు కూడా మనం దీని మీదకి అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకొని జస్ట్ మనం ఒకదాని కింద ఒకటి అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా. అయితే ఆధార్ కార్డ్ అనేది ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఇది బ్యాక్ సైడ్ మీకు సేమ్ ఇలాగే కాకుండా ఇది రివర్స్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రింట్ తీసిన తర్వాత లామినేషన్ చేసి అంటే బ్యాక్ సైడ్ ఇలా మడత పెట్టేసడానికి బ్యాక్ సైడ్ ఇలాగా మడత పెట్టేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే రెండు కూడా కట్ చేయకుండా. అయితే మనం ఏం చేస్తామంటే దీన్ని రివర్స్ చేయాలి. దీన్ని రివర్స్ చేయాలంటే ఫస్ట్ మూవ్ టూల్ తోటి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ లేయర్ అనేది. ఆధార్ కార్డ్ తీసినప్పుడు చాలా మందికి ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ పేజీ పెడతారు, తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఇలాగే పెట్టుకోకండి, ఎందుకంటే ఇది రివర్స్లో పెట్టాలన్నమాట. ఈ రెండో లేయర్ వచ్చేసి దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, మూవ్ టూల్తో సెలెక్ట్ చేసుకొని Ctrl+T మనకి కీబోర్డ్లో Ctrl+T ప్రెస్ చేశారనుకోండి మనకి సెలెక్షన్ అవుతుంది అనమాట ఇది మొత్తం. దీన్ని ఏం చేయాలంటే Shift+Alt పట్టుకొని జస్ట్ మౌస్ తోటి ఇలా అన్నారనుకోండి రొటేట్ అవుతుంది అనమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇలా రొటేట్ అవుతుంది. తర్వాత మీకు ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టేసి ఎక్కడికి కావాలో అక్కడ వరకు మీరైతే పెట్టుకోండి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ మనకు రివర్స్లో పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ప్రింట్ తీసేటప్పుడు మనకి లామినేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే రెండు కూడా కట్ చేసుకోకుండా అంటే జస్ట్ ఇలా మడత పెట్టేసి మనం అయితే లామినేషన్ చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తానులేండి. ఇప్పుడు మనం 4x6లో తీసుకున్నాం కదా, 4x6లో మనకి ఇది మ్యాక్సీ పేపర్ మొత్తం ఈ చుట్టూ వైట్ కలర్లో ఉన్నదంతా కూడా వేస్టే అనమాట. ఇదంతా మనం కట్ చేసేయాలి. దీన్ని ఏం చేస్తారు, మీరు సేవ్ చేయాలి కదా. దీన్ని సేవ్ చేసేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదో ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి జేపీజీ ఫైల్లో అయితే మీరు పెట్టుకోండి. జేపీజీ ఫార్మేట్ ఉంటుంది అనమాట. ఫార్మేట్ వచ్చేసి జేపీజీలో పెట్టేసుకోండి. సేవ్ అనే బటన్ కొట్టండి. మ్యాక్సిమంలో ఉండాలి ఇది ఎప్పుడు కూడా, మనకు మ్యాక్సిమంలో ఉంటేనే బాగుంటుంది, క్లారిటీ వస్తుంది అన్నమాట. దీన్ని ఓకే చేశారనుకోండి మనకు ఆ ఫైల్ని సేవ్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి డెస్క్టాప్ మీద మనకి సేవ్ చేసిన ఫైల్ అయితే వస్తుంది అనమాట. లేదంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు. దీని మీద రైట్ క్లిక్ చేయండి, ప్రింట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ పెట్టుకోండి.
ఇక్కడ కలర్ పెట్టుకోండి. కలర్ పెట్టుకొని మనకి ఎప్పుడు కూడా ఇది 4x6లో ఇచ్చాం అనుకోండి. ఇది 4x6లోనే మనం చేసాం కాబట్టి దానిలోనే ఇచ్చుకోవాలి. లేదు A4లో మీరు అక్కడ సెలెక్ట్ చేశారనుకోండి, A4లో అయితే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే నేను ఇక్కడ మ్యాక్సీ పేపర్లో అయితే ఇస్తాను. 4x6 పెట్టుకొని ఇక్కడ కలర్లో పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రీమియం ఫోటో పేపర్ గ్లాసీ అని చెప్పేసి ఉంది కదా, పేపర్ టైప్ అదే పెట్టుకోండి. ఎక్కువ శాతం ఏంటంటే అదే పెట్టుకుంటేనే మనకు క్లారిటీ వస్తుంది అనమాట ఈ పీవీసీ కార్డ్స్కి. అది పెట్టుకొని ఇక్కడ క్వాలిటీ వచ్చేసి హైలో పెట్టండి. హైలో పెట్టిన తర్వాత జస్ట్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఫిట్ టు ఫ్రేమ్ అని ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకుంటేనే మనకి ఫిట్గా వస్తుంది అనమాట. టిక్ మార్క్ చేసుకోకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పేపర్ సైజు 4x6, పేపర్ టైప్ వచ్చేసి ప్రీమియం ఫోటో పేపర్ అని చెప్పేసి పెట్టాను అనమాట. ఇది చాలా సింపుల్. ఇలాగైతే మీకు ఈ వీడియో అనేది కొద్దిగా లెంత్ అయితే ఉండొచ్చు, కానీ చాలా సింపులే. ఇది పీవీసీ కార్డ్ అనేది ఒక 5 మినిట్స్లో మీరు తయారు చేసేవచ్చు. జస్ట్ మీరు ప్రింట్ అనమాట. అయితే మనం ప్రింటర్లో పేపర్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇది మనకి మ్యాక్సీ సైజ్ పేపర్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇది మ్యాక్సీ సైజు. మీరు కావాలంటే A4లో కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ప్రింటర్లో అయితే పెడుతున్నానండి. అంటే జస్ట్ నేను ఏంటంటే ఈ ఎప్సాన్ L380 ప్రింటర్ అనమాట. ఇదేంటంటే మనకి ప్రింటింగ్ అనేది ఈ మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఇక్కడే పెట్టుకోవాలి. అయితే ఈ ఎప్సాన్ L380 ప్రింటర్ అనేది మనకి మీరు చూసినట్లు రైట్ సైడ్ నుంచి మనకి ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కొన్ని ప్రింటర్లకి ఏంటంటే సెంటర్లో పెడతారు. అంటే ఈ టైపు కూడా ఇది జరుపుతూ ఉన్నాం అనుకోండి, మనం ఇది ఇలా మనం జరుపుతూ ఉంటే ఈ టైపు ఇంకొక ఉంటుంది అనమాట. అది డైరెక్ట్గా వస్తుంది. అయితే నా దగ్గర 2 ప్రింటర్లు ఉన్నాయి, కానీ నా L380 అనమాట. అయితే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ప్రింటింగ్ అనేది. జస్ట్ దీన్ని ఎలా జరుపుకొని మనం ఇక్కడైతే ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత మనం జస్ట్ నేను ఇప్పుడు మీకు ఆధార్ కార్డ్ అనేది తీసి మీకు చూపిస్తాను. ప్రింట్ అని క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఏంటంటే మీరు చూసుకోవచ్చు, మనకి పేపర్ అనేది చూడండి, మనకి పేపర్ అనేది తీసుకుందనమాట. ఇక్కడ మనకి ఓన్లీ ఆ షీట్ మీద మాత్రమే మనకి ప్రింటింగ్ అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే మనం 4x6లో కదా ఇచ్చాము, అందువల్ల. A4 అనుకోండి, ఈ చివరి వరకు కూడా మనకి ప్రింటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఓన్లీ 4x6లో ఇచ్చాం కాబట్టి అక్కడ మాత్రమే అవుతుంది. పేపర్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట మనకి. అయితే చూడండి, ఇక్కడ ప్రింట్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందనమాట. మనకి కింద మనం రివర్స్లో పెట్టుకున్నాం కదా, అందుకే వచ్చిందనమాట. అయితే మనం ఈ చుట్టూ ఈ వైట్ బార్డర్ ఉంది కదా, అది మొత్తం మనం కట్ చేసేద్దాం. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇది రివర్స్లో ఇచ్చాం కాబట్టి మనకి రివర్స్లోనే వస్తుంది. ఎందుకు రివర్స్లో ఇవ్వమని అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, జస్ట్ మనం ఇలా మడత పెట్టాం అనుకోండి, మనం ఇలాగే కదా మనం మడత పెడతాం పీవీసీ కార్డ్కి. జస్ట్ ఇలా మడత పెడితే మనం మడత పెట్టాం అనుకోండి, మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది. దీన్ని మనం లామినేషన్ పేపర్లో అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఏంటంటే లామినేషన్ పేపర్ అనమాట. సేమ్ మనకి ఈ పీవీసీ కార్డ్ టైప్లో లామినేషన్ పేపర్ అయితే వస్తుంది కదా. ఇది ఏంటంటే మనం ఈ పేపర్ అనేది ఉపయోగిస్తాం ఓన్లీ లామినేషన్ చేసుకోవడానికి. అదే పీవీసీ కార్డ్ అయితే డైరెక్ట్గా ఆ ప్రింట్ అనేది కార్డు మీద వచ్చేస్తుంది అనమాట. అది ప్రింట్ అనేది చాలా కాస్ట్ ఎక్కువలేండి. అంటే మనకి ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని లామినేషన్ మిషన్లో పెట్టడమే. జస్ట్ ఏంటంటే మనం లామినేషన్ మిషన్లో మనం పెట్టేసాం అనుకోండి, అది తీసుకుంటుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ ఒకలాగే వచ్చాయి అనమాట. ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. అదే ఇది లామినేషన్కి అనమాట, ఇది నేను చెప్పేది. అదే పీవీసీ కార్డ్ అయితే ఈ ప్రింట్ అనేది డైరెక్ట్ పీవీసీ కార్డ్ మీద వచ్చేస్తుంది. అదే ఆ మిషన్ కొనుక్కునే వాళ్ళు ఉంటే ఎవరైనా కొనుక్కోండి, లేదనుకుంటే కనుక ఇలా అయితే తయారు చేసుకోవచ్చు. అదండి మరి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.